హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బోటీ దప్పడం చేసి చూపిస్తున్నాను. లాస్ట్ టైం నేను బోటీ ఫ్రై చేశాను, అది ఎలా క్లీన్ చేయాలో కూడా చూయించాను. ఇది సెకండ్ వెరైటీ, ఇది బోటీ దప్పడం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామా. ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటా, మసాలా దినుసులు, ఉడకబెట్టిన బోటీ, నానబెట్టి రుబ్బిన బియ్యం పిండి, చింతపండు. ఇప్పుడు ఒక బౌల్ పెట్టి అందులో 2 పావుల నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసి దోరగా వేయించాలి. ఇప్పుడు ఉడికించిన బోటీ వేసి ఒక 5 నిమిషాలు నూనెలో ఫ్రై చేయాలి. అందులోనే కాస్త సాల్ట్ వేయాలి. అప్పుడే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి, పసుపు, కారం పొడి వేసి నూనెలో ఫ్రై చేయాలి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసినాక కోసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసి ఉడికించాలి. చింతపండు రసాన్ని కూడా వేయాలి. ఇప్పుడు అలాగే కొన్ని వాటర్ని కూడా వేసి ఒక 5 నిమిషాలు మరగనివ్వాలి. బియ్యం పిండి ముద్దలు కట్టకుండా కొంచెం వాటర్ని ఎక్కువ యాడ్ చేసి ఆ లిక్విడ్నంతా ఈ కర్రీలోకి వేసి మరగనివ్వాలి. ఇప్పుడు ఈ దప్పడము బాగా చిక్కగా అవుతుంది కాబట్టి వాటర్ కొన్ని ఎక్కువనే పోసుకోవాలి. మరిగిపోయిన తర్వాత అది చిక్కగా దగ్గరికి అవుతుంది. చివర్లో తరిగి పెట్టుకున్న కొత్తిమీర, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గరం మసాలా పౌడర్, బగారా ఆకులు వేసి 5 నిమిషాలు ఈ బోటీ దప్పడాన్ని మరగనివ్వాలి. ఘుమఘుమలాడే బోటీ దప్పడం రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వెరైటీస్ నా నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్.